ఇది అసలు మైదా పిండి గాని, పంచదార గాని వాడకుండా చేసిన క్రిస్మస్ స్పెషల్ ప్లమ్ కేక్. ఇది రెగ్యులర్‌గా చేసుకునే ప్లమ్ కేక్ కన్నా చాలా చాలా రుచిగా ఉంటుంది. ఇది గ్లూటెన్ ఫ్రీ కాబట్టి ఇంట్లో అందరూ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. పైగా ఓవెన్ లేకుండా కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. మరి ఇది చేసుకోవటానికి ముందు ఆరెంజ్ జ్యూస్‌లో డ్రై ఫ్రూట్స్‌ని వేసి ఒక 15 నిమిషాలు ఉడికించి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇంకో మిక్సింగ్ బౌల్‌లో బెల్లం పొడి, వంట నూనె, పెరుగు, కొద్దిగా వెనిల్లా ఎసెన్స్‌ని వేసి వీటన్నిటిని చక్కగా కలుపుకోవాలి. తర్వాత రాగి పిండి, దాల్చిన చెక్క పొడి, కొద్దిగా ఉప్పు, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేసి ఇలా జల్లించుకొని వీటన్నిటిని చక్కగా కలుపుకొని తర్వాత ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్‌ని వేసి చక్కగా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ వీడియోలో చూపించిన విధంగా ఉండాలి. ఒకవేళ పల్చగా అయినట్టయితే కొద్దిగా రాగి పిండి వేసి కలుపుకోండి. ఈ పిండినంతటిని ముందుగానే గ్రీస్ చేసి పెట్టుకున్న కేక్ టిన్‌లో వేసేసుకొని 15 నిమిషాలు ముందుగానే ప్రీ హీట్ చేసి పెట్టుకున్న గిన్నెలో పెట్టి బేక్ చేసుకోవాలి. 20 నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లో బేక్ చేసిన తర్వాత రాగి పిండిలో కలిపిన కొన్ని డ్రై ఫ్రూట్స్‌ని పైన గార్నిష్ చేసుకోండి. తర్వాత లో ఫ్లేమ్‌లోనే బేక్ చేయాలి. కేక్ ఇలా చక్కగా బేక్ అయిన తర్వాత స్టవ్ ఆపేసి దీన్ని కాస్త చల్లారనిచ్చి తర్వాత డీమౌల్డ్ చేసి కేక్ ని ఎంజాయ్ చేయండి.